అమెరికా, యూరప్ దేశాల్లో ఉండేటటువంటిది ద్విపార్టీ సిద్ధాంతం. 2 పార్టీలు, అధికారంలో ఒకటి, ప్రతిపక్షం ఒకటి. ఇక మూడో ఆల్టర్నేటివ్ అంటూ ఉండదు. ఆల్టర్నేటివ్ కావాలనుకున్న వాళ్ళు ఆ పార్టీలోనూ ఈ పార్టీలోనూ దూరి అక్కడ సెట్ చేసుకోవాలి. అదే సందర్భంలో చైనాలోనూ, ఉత్తర కొరియాలోనూ, రష్యాలోనూ వీటిట్లలో ఏకైక పక్షం ఉంటుంది, అధికార పక్షం. రెండవది నామమాత్ర పక్షంగా ఉంటుంది. అక్కడ ఇక అధికార పక్షమే ఫైనల్. ఇంకా రెండో పక్షం భయంగా బతుకుతూ ఉండాలి. బహుళ పార్టీ వ్యవస్థ భారతదేశం. ఇక్కడ ఎన్డీఏ, యూపీఏ లేదా ఇప్పుడు ఎన్డీఏ, ఐఎన్డీఏ అట్లాగే ఆల్టర్నేటివ్ కూడా ఉంటుంటాయి. అంటే ఇదివరకు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, అంతకుముందు కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు. ఇట్లాంటి దశ నుండి ఇప్పుడు బోల్డ్ అన్ని ఆల్టర్నేటివ్గా పార్టీలు ఉన్నాయి. తృతీయ పక్షాలు ఇక్కడ పోరాడి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ తృతీయ పక్షం అన్నటువంటిది అధమ పక్షంగానే మిగిలిపోతుంది. ఇప్పుడు 40% ఓట్లు, తెలుగుదేశం ఓడినా 40% ఓట్లు వచ్చినాయి, వైసీపీ ఓడినా 40% ఓట్లు. అంటే ఈ ఇద్దరికి 40% ఓట్ బ్యాంక్ స్థిరంగా ఉంది. మధ్యలో ఉన్నటువంటి ఆ 20% మందే ప్రస్తుతం డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అయ్యారు ఓటర్లు. ఇది ఒక ఆస్పెక్ట్. ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం, తృతీయ ప్రత్యామ్నాయం అన్నట్టు 98లో బీజేపీని ఆశించారు, 18% మంది దాన్ని ఎన్నుకున్నారు. 99కి బీజేపీ తెలుగుదేశంలో కలిసిపోయింది, ప్రత్యామ్నాయం కనుమరుగైపోయింది. 2009లో మళ్ళీ 18% ఓట్లు సాధించారు చిరంజీవి. ఆ రోజున ఆయన 18 సీట్లు సాధించారు. 15% ఓట్లు ఆ రోజున సాధించింది, 18 సీట్లు సాధించింది. అంటే కొంత తగ్గిన పూర్తిగా ఒక ఆ తటస్థులు ఆయన నమ్మారు. బట్ ఆ పార్టీ విలీనం అయిపోయింది. తర్వాత జనసేన 2019 నాటికి మళ్ళీ ఎమర్జ్ అయింది. కాబట్టి 6% ఓట్ల దగ్గర ఆగిపోయింది. ఈ తృతీయ ప్రత్యామ్నాయంగా జనం గుర్తించలేదు. ఈ దఫా తృతీయ ప్రత్యామ్నాయంగా గుర్తించే సందర్భంలో భారతీయ జనతా పార్టీ, జనసేన 2 కూడా తెలుగుదేశంతో కలిసేసేయడంతో ఇక తృతీయ ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అన్నటువంటిది మరొకటి ఏమీ కనిపించట్లేదు. తృతీయ ప్రత్యామ్నాయం అన్నది ఆంధ్రప్రదేశ్లో అదిమివేయబడింది, చిదిమివేయబడింది. ఇదే చరిత్ర చెప్తున్న సత్యం.